గంగానది పొల్యూషన్ని తగ్గించడానికి ప్రభుత్వమే ప్రోగ్రామ్స్ చేయాల్సిన అవసరం లేదు. ఒక సామాన్య మానవుడిగా ఆ తల్లిపై ఆధారపడి జీవించే మనం కూడా ఆ నదిని పొల్యూషన్ ఫ్రీ రివర్గా మళ్ళీ ప్యూర్గా ఒకప్పటిలా స్వచ్ఛంగా మార్చొచ్చు. బట్ నేను కామన్ మ్యాన్ని బ్రో, నేనెలా చేయగలను అని నిరుత్సాహపడకండి. మీతో నేనున్నాను. కేవలం గంగానదినే కాదు, ఏ నదిలో జరిగే పొల్యూషన్ని అయినా మన వంతుగా స్వయంగా మనమే రెడ్యూస్ చేయొచ్చు. అది ఎలాగో ఈరోజు వీడియోలో నేను అందరికీ చెప్తాను. అండ్ గంగానదితో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ను ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. సో మిస్ అవ్వకండి. వీడియోను స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో ఇక లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. లాస్ట్ 5 వీడియోస్లో మనం గంగానదిని ఎలా పొల్యూట్ చేస్తున్నాం, అసలు ఎలా ఉండే గంగానది ఎలా మారిపోయింది, అలా పొల్యూట్ అయిన తల్లి గంగానదిని క్లీన్ చేయడానికి గవర్నమెంట్ ఎలాంటి ప్రోగ్రామ్స్ ని లాంచ్ చేసింది అండ్ కొనసాగిస్తుంది అనే అన్ని విషయాలను బ్రీఫ్గా డిస్కస్ చేశాము అనే అనుకుంటున్నాను. బట్ ఈ క్షణం నుండి గవర్నమెంట్ ని బ్లేమ్ చేయకుండా మనం ఏం చేస్తున్నామో ఆలోచిద్దాం. ఇన్నాళ్ళు నేను కూడా మీలాగానే ఈ ఫ్యాక్టరీస్ వల్లనే చాలా పొల్యూషన్ జరుగుతుంది, ఇంత పొల్యూషన్ జరుగుతుంటే గవర్నమెంట్ వాటిని క్లోజ్ చేయకుండా ఏం చేస్తుంది అని అనుకునేవాడిని. బట్ ఎప్పుడైతే నేను ఈ గంగా రివర్ సిరీస్ ను మొదలు పెట్టానో అప్పటి నుంచి నాకు కూడా చిన్నగా అర్థమైంది. నా పర్స్పెక్టివ్ మారింది. గంగానదిలో జరిగే పొల్యూషన్ యొక్క పర్సంటేజ్ 100% అనుకుంటే ఆ 100%లో ఫ్యాక్టరీస్ చేసే పొల్యూషన్ కేవలం 25% మాత్రమే. అండ్ మిగిలిన 75% ఆఫ్ ది పొల్యూషన్ చేసేది కేవలం మనమే అని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సిపిసిబి స్టడీస్ లో తేలింది. ఇది తెలిసిన వెంటనే అదేంటి మనం ఇంతలా పొల్యూషన్ చేస్తున్నామా అని షాక్ అయ్యా. బట్ కొంత సమయం తర్వాత రియలైజ్ అయ్యా, నిజమే కదా, మనం బాగానే పొల్యూషన్ ని చేస్తున్నాం కదా అని. గంగా రివర్ బ్యాంక్స్ లో దాదాపు 40% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ జీవిస్తున్నారు. అంటే దాదాపు 56 కోట్ల మంది జీవిస్తున్నారు. వీరంతా పర్ డేకి ప్రొడ్యూస్ చేసే సీవేజ్ కొన్ని వందల మిలియన్ లీటర్లు. అదంతా ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తే నార్మల్ గా మనం కూరగాయలు కొనడానికి వెళ్తాం, కూరగాయలు తీసుకుంటాం. దాంతోపాటు కూరగాయలు అమ్మేవాడు ఒక క్యారీ బ్యాగ్ ని ఇస్తాడు. అది పాలిథిన్ది, మన భాషలో చెప్పాలి అంటే ప్లాస్టిక్ కవర్. అది ఇంటికి తీసుకొస్తాం. సరే, తెచ్చిన వాళ్ళమైన పద్ధతిగా డస్ట్బిన్ లో వేస్తామా అంటే లేదు, అది ఎక్కడో పడేస్తాం. మాక్సిమం ఇలా 2 డేస్కి ఒకసారి అయినా కూరగాయలు కావాలి. ప్రతిసారి అదే పరిస్థితి. తొక్కలో కవర్కి ఏమైంది బ్రో అని సిల్లీగా తీసుకోకండి. ఒక్కళ్లే అయితే ఏం కాదు, 56 కోట్ల మంది అంటే దాదాపుగా 14 కోట్ల ఫ్యామిలీస్ డైలీ కొన్ని కోట్ల పాలిథిన్ కవర్స్. ఇవన్నీ డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో వెళ్లి గంగానదిలోనే కలుస్తున్నాయి. ఈ కవర్స్ నీళ్లలో కరిగిపోయేవి కావు, భూమిలో కలిసిపోయేవి కాదు. ఇలాగే కొన్ని వందల ఏళ్లు ఉంటాయి. ఇవి జస్ట్ ప్లాస్టిక్ కవర్స్ మాత్రమే. వీటికి తోడు ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ ర్యాపర్స్, రబ్బర్ ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్, క్లోత్స్, ఫెస్టివల్స్ అప్పుడు ప్రొడ్యూస్ అయ్యే చెత్త లైక్ విగ్రహాలు అండ్ ప్లాస్టిక్ ఐటమ్స్, అండ్ అగ్రికల్చర్ లో మనం యూజ్ చేసే ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఇలా ఎన్నో విధాలుగా సాలిడ్ వేస్ట్ తో పాటు లిక్విడ్ వేస్ట్ కూడా వెళ్లి కలిసేది ఈ గంగానదిలోనే. ఇదంతా కేవలం మనం చేసేది మాత్రమే. 75% ఆఫ్ ది పొల్యూషన్ మనం చేసే ఇలాంటి వాటి వల్లనే అని అనుకుంటుంటేనే ఆశ్చర్యంతో పాటు అసహ్యం కూడా వేస్తుంది. మనం ఇంతగా పొల్యూషన్ ని చేస్తున్నామా అని. సో ఈ పొల్యూషన్ ని రెడ్యూస్ చేసే బాధ్యత మనది, కేవలం మనది మాత్రమే. బట్ ఎలా అని అంటే, మనం చేసే చిన్న చిన్న పనుల్లోనే ప్లాస్టిక్ ని యూజ్ చేయకుండా ఉంటే చాలు. లైక్ అనవసరంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ను తీసుకోకుండా, ఒకవేళ తీసుకున్నా సరే వాటిని డస్ట్బిన్స్ లో వేయటం. ఇదంతా ఎందుకు అనుకుంటే, ప్రశాంతంగా ఒక సంచిని మెయింటైన్ చేయడం అన్నింటికంటే ఉత్తమం. నెక్స్ట్ ప్లాస్టిక్ బాటిల్స్. వీటిలో త్రాగడం మంచిది కాదు అని చెప్తున్నా మనం వీటినే క్యారీ చేస్తాం. వీటిలో వాటర్ త్రాగటము మనకి మంచిది కాదు. ఈ బాటిల్స్ ఎన్వైరన్మెంట్ కు కూడా మంచిది కాదు. అలాంటిది వీటిని నదిలో వేయటం అస్సలకే మంచిది కాదు. సో వీటికి బదులు కాపర్ ఆర్ స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ క్యారీ చేయడం చాలా బెటర్.
నెక్స్ట్ వన్, అగ్రికల్చర్. అసలు నాగరికత మొదలైందే మన దేశంలో. అలాంటి మనకు సేంద్రియ వ్యవసాయం తెలియదా? ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల పండే పంటను తినడం వల్ల మన హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అలా పండించడం వల్ల సాయిల్ ఫెర్టిలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. వీటికి తోడు రివర్ కూడా. సో ఈ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే సేంద్రియ వ్యవసాయం చేయడం చాలా బెటర్. అసలు బెటర్ ఏంటి, బెస్ట్ అదే. అండ్ ఫెస్టివల్స్ అప్పుడు మట్టి విగ్రహాలను యూజ్ చేయడం. ప్రతి ఒక్కరము వ్యవసాయం చేయము కాబట్టి ఫస్ట్ 2 అండ్ లాస్ట్ 1 ఇవి మాత్రమే పాటించి చూస్తే విత్ ఇన్ ఎ వీక్ ఎంత చేంజ్ వస్తుందో చూడండి. చాలా మారిపోతుంది. ఒక్కరు పాటించినా సరే 100%లో 0.0001% అయినా జరిగే పొల్యూషన్ రెడ్యూస్ అయినట్లే కదా. సో మనమేం చేయగలం, మనమెందుకు చేయాలి, మనకేంటి అవసరం అని అనవసరంగా ఆలోచించకుండా మనం చేయగలం, మనం మాత్రమే చేయగలం అండ్ మనమే చేయాలి అనుకుంటే ఏదైనా సాధించగలం, ఏదైనా చేసి చూపించగలం. ఆఖరికి అది గంగానది క్లీనింగ్ అయినా సరే. సో మన వంతుగా మనం కూడా గంగా రివర్ పొల్యూషన్ ను రిడ్యూస్ చేయగలం అనే నమ్మకం వచ్చింది అని అనుకుంటున్నాను. నేను చెప్పింది ఒక 2-3 థింగ్స్ మాత్రమే. ఇంకా ఎఫెక్టివ్ గా చేయాలంటే చాలా వేసున్నాయి. అవన్నీ డిస్కస్ చేస్తూ నేను ఉండలేను కదా. సో మీకు అస్సలు కంటెంట్ ఏంటో అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ ఓన్లీ గంగా నదినే కాకుండా ప్రతి నది పొల్యూషన్ ను రిడ్యూస్ చేస్తాము అని నమ్ముతున్నాను. మై ఎక్స్పీరియన్స్ విత్ మదర్ గంగా. 20 జనవరి 2025 లైఫ్లో ఫస్ట్ టైం గంగా నదిని చూశాను, ఎక్స్పీరియన్స్ చేశాను. నేను నా లైఫ్లో చూసినవి గోదావరి, కృష్ణ అండ్ గంగా. అది మహాకుంభమేళా టైం. అందరూ డైలీ వింటూనే ఉంటారు, ఈరోజు 4 కోట్ల మంది వచ్చారు, 5 కోట్ల మంది వచ్చారు అని. కుంభమేళా జరిగేది ప్రయాగ్రాజ్లో, గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతం. బట్ కొంచెం ముందుకు వెళ్తే ఓన్లీ గంగా నదే ఉంటుంది. ఫస్ట్ నార్మల్గా కొంత దూరం నుంచి చూసినప్పుడు భలే ఉంది, క్లీన్గా అనిపించింది. వన్స్ స్లోగా దగ్గరికి వెళ్తుంటే ఎగ్జాక్ట్గా సన్ రైజ్ అవుతుంది, పక్షులు తిరుగుతున్నాయి. అండ్ దట్టు అది వింటర్. మంచు స్లోగా వెళ్తూ సూర్యకిరణాలు వెచ్చగా శరీరాన్ని తాకుతూ ఉన్నాయి. ఆ టైంలో గంగానదిలో స్నానం చేద్దామని ఒక్కో అడుగు నదిలో పెడుతుంటే అక్కడి ఇసుక కూడా చాలా వెరైటీగా ఉంది. అది అలా ఎందుకు ఉందో అప్పుడు తెలియలేదు, బట్ ఇప్పుడు తెలిసింది. అది హిమాలయాస్ నుంచి వచ్చే శాండ్ అండ్ సాయిల్ అని. అలా కొంత నదిలోకి వెళ్ళి ఆ వాటర్ని చేతుల్లోకి తీసుకొని చూస్తే ఫుల్లీ ప్యూర్ వాటర్. అసలు నిజం చెప్పాలంటే ఆ టైంలో చలికి నేను వణుకుతూ ఉన్నా. టైం 7 అయింది. ఆ నదిలో 1 డిప్ చేసిన తర్వాత ఈ లైఫ్కి ఇది చాలు అనిపించింది. ఆ ఫీలింగ్ని నేను మాటల్లో చెప్పలేను, ఎవరికి వారు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే కొన్ని వేల మంది స్నానాలు చేస్తున్నా సరే ఆ వాటర్ స్టిల్ అదే ప్యూరిటీని మెయింటైన్ చేయడం. అట్ ది సేమ్ టైం నా మైండ్ కూడా కొంతసేపు రిలీఫ్ అయిన ఫీలింగ్. ఇలా ఎందుకు అవుతుంది అని అప్పుడు తెలిసి ఉంటే నాకున్న హ్యాపీనెస్ 100 టైమ్స్ ఇంక్రీజ్ అయి ఉండేది. ఎనీవేస్ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే. ఇది నిజంగా ఎవరికి వారు ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. మీరు కూడా టైం దొరికితే, కాదు టైం కుదుర్చుకొని మరీ వెళ్ళి రావడానికి ట్రై చేయండి. ఓన్లీ ప్రయాగ్రాజ్లోనే ఇంత బాగుంది అనుకుంటే దీనికి తోడు కాశీలో. ఎనీవేస్ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే ఎక్కడా దొరకదు. సో ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. గంగా నదిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం మర్చిపోకండి. జై శ్రీరామ్.